వచ్చేసరికి నిర్మాణం చాలా కష్టమైంది. టవర్ 2వ అంతస్తుకు చేరేసరికి నేల మీద కంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పడిపోయింది. దీంతో కార్మికులు కిందకు దిగాల్సి వచ్చింది. మరప్పుడు ఏం చేశారు? నిర్మాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు? ఐఫిల్ టవర్ పునాది పనులకు గుస్తావ్ దగ్గర నుండి చూసుకున్నాడు. కావలసినంత మెటల్ ఐఫిల్ గోడౌన్స్ లో ఉంటుంది. దీంతో ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. టవర్ గురించి ఆర్టికల్స్ రాస్తున్న లోకల్ జర్నలిస్ట్ సైట్ కు వచ్చాడు. ఎత్తు పెరిగే కొద్దీ పైన పనిచేసే కార్మికులకు వాటర్ ఎలా అని ప్రశ్నించాడు. అంత ఎత్తులో ఊపిరి కూడా ఆడదని చెప్పాడు. గాలి నీరు కింద నుంచే పంపింగ్ చేస్తామని సైట్ ఇంజనీర్ చెప్పాడు. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే ఐఫిల్ పనులు వేగంగా చేయించాడు. ఒక్కో స్టెప్ పెరిగే కొద్దీ అందరిలోనూ సంతోషం. ప్రతిరోజు ఇంజనీర్లను కార్మికులను మోటివేట్ చేస్తూ గుస్తావ్ ముందుకు సాగాడు. నిర్మాణ పనులను చూసిన ఓ మంత్రి గవర్నమెంట్ పరంగా ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చాడు. ప్రతి పిల్లర్ 125 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. నిర్మాణంలో అందరూ సంతోషంగా పాల్పంచుకున్నారు. కొన్ని డిజైన్డ్ పార్ట్స్ ని ముందే సిద్ధం చేసుకున్నారు. అక్కడికక్కడ రెడీ చేయడం కంటే మెటల్ నిర్మాణాలు స్ట్రాంగ్ గా ఉండేందుకు ఫ్యాక్టరీ నుంచి తెప్పించారు. 68 మిలియన్ కేజీల ఇనుము తెప్పించాడు గుస్తావ్. అది అత్యంత నాణ్యమైనది. ఇనుమును చూడగానే క్వాలిటీ ఏ రేంజ్ లో ఉందో చెప్పగలిగే టాలెంట్ ఉన్న మాస్టర్ ఇంజనీర్ బెస్ట్ ఐరన్ వాడాడు. ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోయింది. దీంతో కార్మికులు కిందకు దిగాల్సి వచ్చింది. అయినా పని ఆపలేదు. రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫ్రాన్స్ గవర్నమెంట్ పైసా ఇవ్వకుండా గుస్తావ్ నిర్మాణం మొదలుపెట్టాడు. ఎండాకాలంలో పనులు బాగానే జరిగాయి. కానీ చలికాలం వచ్చేసరికి నిర్మాణం 2 అంతస్తులకు చేరింది. అయితే విపరీతమైన చలికి తోడు కార్మికులకు ఊపిరాటం లేదు. దీంతో డబుల్ శాలరీ కావాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. మరప్పుడు ఇంజనీర్లు ఏం చేశారు? అయితే చలి పెరిగే కొద్దీ కార్మికుల్లో కూడా అసంతృప్తి కలిగింది. కిందికి వచ్చిన వర్కర్స్ సమ్మర్ లో ఇచ్చిన జీతానికి పనిచేయడం కుదరదన్నారు. డబుల్ శాలరీ ఇస్తేనే పని చేస్తామని చెప్పారు. శ్రామికుల డిమాండ్ తో బడ్జెట్ పెరిగిపోయింది. న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందే అన్నారు కార్మికులు. అడిగినంత ఇవ్వకపోతే పనిచేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. డబ్బులు ఇంతకంటే ఎక్కువ ఇవ్వమని యూనియన్ లీడర్తో కరాఖండిగా చెప్పారు ఐఫిల్. బోనస్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్రాన్స్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని చెప్పాడు. లాస్ అయిన పని గంటలకు డబ్బులు ఇస్తాం, జీతం పెంచుతాం, బోనసులు కూడా ఇస్తామని చెప్పి పని మొదలు పెట్టమని చెప్పారు. అయితే అందులోని ఒక గ్రూప్ అడిగినంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇష్టముంటే చేయండి, లేకపోతే వెళ్లిపోండని గుస్తావ్ కంపెనీ మేనేజర్ సీరియస్ గా చెప్పాడు. ఫ్రాన్స్ కు ప్రపంచ గుర్తింపు తెచ్చే ప్రాజెక్టులో పనిచేయడం మన అదృష్టం. అది గుర్తుకు పెట్టుకోండి మరోసారి బతిమలాడడంతో అందరూ ఒప్పుకున్నారు. మళ్లీ పనులు మొదలయ్యాయి. భారీ ప్రాజెక్టు కోసం కార్మికులు జెండా చలి అనే తేడా లేకుండా కష్టపడ్డారు. ప్రతి బోల్టును పర్ఫెక్ట్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసి బిగించారు. చల్లారిన తర్వాత మరింత గట్టిగా మారి ప్రతి నట్టు 3 టన్నులని ఈజీగా మోయగలదు. మొదటి అంతస్తు పూర్తి కాగానే ఐఫిల్ తన స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. టవర్ నిర్మాణంలో మంచు విపరీతమైన ఇబ్బంది కలిగించింది. ఎప్పుడూ లేని విధంగా టెంపరేచర్ 0 డిగ్రీస్ కు పడిపోయింది. అయినా చల్లగాలిలో కూడా పని ఆగలేదు. ఏమాత్రం తేడా వచ్చినా పైనుంచి జారిపడతారు. జాగ్రత్తగా పనిచేసుకుంటూ పోయారు.
చలికాలం వెళ్లగానే పనులు మరింత ఊపందుకున్నాయి. మార్చి 31న ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇంజనీర్లు, శ్రామికులు కలిసికట్టుగా కష్టపడి పనిచేశారు. సెలవులు అనేవి లేకుండా అందరూ కష్టపడ్డారు. దాదాపు 26 నెలల్లోపే మొత్తం పని పూర్తి చేయగలిగారు. 1889 మార్చి 31 ఇది ఐఫిల్ టవర్ అన్అఫీషియల్ ఓపెనింగ్ డేట్. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఎలివేటర్స్ ఏర్పాటు చేయకపోయినా స్టెప్స్ పై నుండి వెళ్లి టవర్ ని ఓపెన్ చేశారు. 2 ఏళ్ల నిర్మాణంలో ఒక్క కార్మికుడు కూడా గాయపడలేదు. టవర్ ఓపెనింగ్ కి అప్పటి అమెరికన్ ఫేమస్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్ కూడా హాజరయ్యారు. ఈ భూగ్రహంపై తాను చూసిన అత్యద్భుత కట్టడం ఇదేనని బిజినెస్ బుక్ లో తన మొదటి సంతకంతో కామెంట్ రాశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఐఫిల్ టవర్ ప్రత్యేకతను గుర్తించిన ప్రభుత్వం అధికారికంగా ఓపెన్ చేసింది. ఈఫిల్ టవర్ ఓ అద్భుతం. ఈఫిల్ టవర్ ఓ చారిత్రక కట్టడం. మొత్తంగా అది తక్కువ కాలంలో 26 నెలల్లోనే నిర్మించి చరిత్ర సృష్టించిన మహాద్భుత నిర్మాణం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో కలుసుకుందాం. నమస్తే.